ఈ ఒక్క థింగ్ ఉంటే మనం ఏ బిజినెస్‌నైనా, స్టార్టప్‌నైనా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటా ఒక్క విషయం? మీరు ఏదైనా బిజినెస్ లేదా స్టార్టప్ మొదలుపెట్టాలి అనుకుంటే, అందుకు అవసరమైన ఇంపార్టెంట్ థింగ్స్‌లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ లెవెల్‌లో చెప్పాలి అంటే. ఈ ఒక్క థింగ్ ఉంటే మనం ఏ బిజినెస్‌నైనా, స్టార్టప్‌నైనా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటా ఒక్క విషయం? యూ షుడ్ హ్యావ్ ఎనీ స్కిల్. మీరొక బిజినెస్ లేదా స్టార్టప్ మొదలుపెట్టాలంటే మీ దగ్గర ఏదో ఒక నైపుణ్యత ఉంటే సరిపోతది. బొమ్మలు వేయడమో, టీచింగో, లేదంటే ట్రైనింగో, వెబ్‌సైట్ డెవలప్‌మెంటో, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంటో, సుధీర్ ఎంతసేపు మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైటు, డిజిటల్ మార్కెటింగ్ ఇవి కాకుండా ఇంకా ఏవైనా స్కిల్స్ ఉంటే మనం నిజంగా డబ్బులు సంపాదించవచ్చా అన్నదానికి ఒక రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ముంబైలో డాలీ జైన్ అని ఒక అమ్మాయి ఉండేది. ఈ అమ్మాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఎవ్వరికైనా సరే చీర కడతది. బట్ ఆ చీర కట్టే క్రమంలో ఆల్మోస్ట్ 300-350 డిఫరెంట్ డ్రేపింగ్స్ రెడీ చేస్తది. అంటే ఒక చీరని 300 డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో, 300 డిఫరెంట్ డ్రేపింగ్స్‌లో తను డ్రేప్ చేస్తది. అయితే తనేం చేసింది, ఈ స్కిల్‌ని మెల్లగా సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రేపింగ్ డిజైన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటూ వస్తే ఫాలోవర్స్ చాలామంది పెరిగారు. ఒక బాలీవుడ్ హీరోయిన్ తనకి ఏదో ఒక పర్సనల్ ఈవెంట్ వచ్చినప్పుడు ఈ డాలీ జైన్‌ని పిలిపించి తన చేత శారీ డ్రేప్ చేయించుకొని ₹2,00,000 పేమెంట్ చేసింది. అక్కడి నుంచి డాలీ జైన్‌ని పిలిచే వాళ్ళందరూ బాలీవుడ్ సెలబ్రిటీస్ లేదా హెచ్ఎన్ఐ పీపుల్, ప్రీమియం పీపుల్. ఎందుకు అంటే వీళ్ళందరికీ ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిసిన విధానంగా చీర కట్టుకునేదానికన్నా కొత్త రకంగా కడితే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో చాలామంది డాలీ జైన్‌ని పిలిపించి శారీ డ్రైపింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. తిను కూడా మెల్లగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అంటే చూడండి, మనలో చాలామందికి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి చీర కట్టుకోవడం తెలిసినా 300 డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో రాకపోవడం వల్ల, ఆ ఒక్క స్కిల్‌ని తను డెవలప్ చేసుకోవడం వల్ల తను ఈ రకంగా డబ్బులు సంపాదిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ కాల్డ్ నిహారిక అన్నం. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బెంగుళూరు. షీ ఈజ్ ఎ వండర్‌ఫుల్ కంటెంట్ క్రియేటర్. తను మెల్లగా ఈ కంటెంట్ అంతటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొద్దీ మెల్లగా సినిమా హీరోలందరూ కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్స్‌కి తన చేత కంటెంట్ రాయించి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీ, బాలీవుడ్, తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు వీళ్ళతో పాటు ఇవాళ నెంబర్ ఆఫ్ బిజినెస్ బ్రాండ్స్ కూడా తనని అప్రోచ్ అయ్యి ఎక్స్‌క్లూజివ్‌గా ఒక బిజినెస్ కంటెంట్ లేదా ఒక బిజినెస్ యాడ్ ఎలా కట్ చేస్తే బాగుంటుందని తన చేత యాడ్ డిజైన్ చేపించి మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీ స్కిల్స్‌కి ఎటువంటి లిమిటేషన్ లేదు. ఈ రోజున్న సోషల్ మీడియాకి అస్సలు లిమిటేషన్ లేదు. ఎందుకంటే మీరు చేసే ఏ పనినైనా మెల్లగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కొద్దీ మార్కెట్లో మీకు కస్టమర్స్ దొరుకుతారు, పేయర్స్ దొరుకుతారు. మీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. దీనికి ఈవెన్ మనల్ని కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేయొచ్చు. కేవలం యూట్యూబ్ వీడియోస్, కేవలం ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వీడియోస్ మాత్రమే ఇవాళ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్‌ని మనకి తీసుకొస్తున్నాయి. నేను 2014 నుంచి 2017-18 వరకు మార్కెట్‌లో చాలా ఎక్కువ తిరిగేవాడిని సేల్స్ అండ్ మార్కెటింగ్ కోసం. డిఫరెంట్ కంపెనీస్‌ని, ఫార్మా కంపెనీస్‌ని, ఇండివిడ్యువల్ ఇండస్ట్రీస్‌ని కూడా ఐడెంటిఫై చేసి, సార్ ఇది మా బిజినెస్ క్యాటలాగ్, ఇది మా బిజినెస్ కార్డ్, మీకు ఏమైనా నీడ్ ఉంటే మాకు బిజినెస్ ఇవ్వండి అని 1 అవర్, 2 అవర్స్ వాళ్ళతో టైమ్ స్పేర్ చేసి డెడికేట్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, నా దగ్గర నుంచి ఎవ్వరికి అవుట్‌బౌండ్ కాల్ అవ్వట్లేదు. ఎవరెవరికి నా అవసరం ఉందో వాళ్ళే నాకు కాల్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటున్నారు, ఆఫీస్‌కి వస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటే మనకి బిజినెస్ మోడల్ ఇస్తున్నారు, కన్వీనియంట్‌గా లేకపోతే వదిలేస్తున్నారు. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్ట్రెస్ నాకు తగ్గింది. మార్కెట్‌లో తిరిగే అంత అవకాశం ఇవాళ లేదు. ఇవాళ కేవలం ఆఫీస్‌లో కూర్చొని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా, కోరా డైజెస్ట్ ఇటువంటి వాటిలో మన కంటెంట్ డెవలప్ చేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గానీ, క్లయింట్స్ గానీ సోషల్ మీడియా నుంచే మనకు దొరుకుతున్నారు. అయితే ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి. నేను చేసినట్టు మీరు కూడా ఒక వీడియో చేసి పెట్టేసినంత మాత్రాన క్లిక్ అవ్వదు. ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, బిజినెస్, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం, దాని తాలూకు అవసరమైన స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. కేవలం నేను ఒక బిజినెస్ ఐడియా చెప్పానని చెప్పిన మాత్రాన మీరు కూడా చెప్పేస్తే అది క్లిక్ అవుతుందని ఏం లేదు. ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా కంటెంట్ డెవలప్ చేశారని వాళ్ళని నేను కాపీ కొడితే నేను కూడా క్లిక్ అవ్వను. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే మీకున్న స్కిల్ ఏంటి?
పబ్లిక్లో స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలరా, బొమ్మలు వేయగలరా, గిటార్ వాయిస్తారా, డాలీ జైన్ లాగా డిఫరెంట్ శారీ డ్రేపింగ్ డిజైన్స్ చేస్తారా, కొంతమంది ఇంకా అడ్వాన్స్డ్గా ఏం చేస్తారంటే ఈ గ్లాస్ మీద శాండ్ మీద కూడా పెయింటింగ్స్ వేస్తున్నారు. కొంతమంది కంటిన్యూగా ఈ ఇన్స్టాగ్రామ్కి సోషల్ మీడియాకి కంటెంట్ డెవలప్ చేసేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక క్రియేటివ్ యాడ్ డిజైన్ చేసి ఒక కార్పొరేట్ కంపెనీ యాడ్ ఎలా కట్ చేస్తుందో వాళ్ళు కూడా అటువంటి యాడ్ కట్ చేసి చూపిస్తున్నారు. కొందరు కేవలం టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్నారు, కొందరు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కొంతమంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, కొందరు చిన్నపిల్లల చేతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఇలా స్కిల్ అనేది నేను చెప్పలేను. మీ స్కిల్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. మీ దగ్గర ఈ స్కిల్ ఉంది అంటే ఆ స్కిల్ని బట్టి మనం ఒక బిజినెస్ మోడల్ని మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ మోడల్ని రన్ చేయొచ్చు. అయితే ఈ స్కిల్ బేస్డ్ బిజినెస్ మోడల్స్లో, స్కిల్ బేస్డ్ స్టార్టప్స్లో స్కాలబిలిటీ అంత ఎక్కువ ఉండదండి. మొత్తం ఒకే పర్సన్ని పాన్ ఇండియా అంతా బిజినెస్ ఇచ్చేది. లిమిటెడ్ లొకేషన్లో లిమిటెడ్ యాక్సెసిబిలిటీని బట్టి మెల్లమెల్లగా పీపుల్ వస్తూ ఉంటారు. ఎట్ ఏ టైము మీకు సింగిల్ డేలో 100 ఆర్డర్స్ 1000 ఆర్డర్స్ రావు. స్కిల్ బేస్డ్లో అది కొంచెం కష్టం. ఎందుకంటే మీరు పర్సనల్గా వెళ్ళి మీ స్కిల్ని వేరే వాళ్ళకి చూపించి అక్కడి నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా మీరు కనుక స్కిల్ బేస్డ్ బిజినెస్ ఏదన్నా డెవలప్ చేసుకోగలిగితే 100% ఆ బిజినెస్ని ఒక స్టార్టప్ ఐడియా కింద జనరేట్ చేసి మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీరు బాగా పుస్తకాలు చదివే పర్సన్ అనుకుందాం. ఒక పుస్తకాల పురుగు, మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా, పుస్తకాలు చదివే అలవాటు ఉంది. పుస్తకాలు చదవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? జ్ఞానం పెరుగుతుందని కొంతమంది అంటారు. బట్ దాన్ని ఒక బిజినెస్ మోడల్ కింద మార్చుకోవాలి అనుకుంటే ఇవాళ బుక్ రీడింగ్ అనేది సొసైటీకి చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ప్రవచనాల్లో గట్టా వింటూ ఉంటాం కదా, సెల్ ఫోను మార్కెట్లో ఉన్న చెత్త అంతటిని మన బుర్రలోకి ఎక్కిస్తే పుస్తకం మన బుర్రలో ఉన్న చెత్తని బయటికి తీసి బ్రెయిన్ని క్లీన్ చేస్తుంది. అలా చాలామందికి బుక్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ బుక్ రీడింగ్ అనేది విజువలైజేషన్ని, ఈ స్పీకింగ్ స్కిల్స్ని, థాట్ ప్రాసెస్ని, కాన్ఫిడెన్స్ని బాగా బిల్డప్ చేస్తుంది. అది చాలామందికి తెలియని విషయం. అయితే ఇప్పుడు ఈ బుక్ రీడింగ్ అనేది వేరే వాళ్ళకి మనం అలవాటు చేయగలిగితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అయితే ఈ అలవాటు చేసే విధానాన్ని ఒక బిజినెస్ మోడల్ కింద మార్చుకోండి. ఒక బుక్ రీడింగ్ క్లబ్ ఓపెన్ చేయండి. ఎవరికైనా బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అందులో ఉండే టెక్నిక్స్నో మెథడ్స్ని ఒక వెబ్సైట్లోనో మొబైల్ యాప్లోనో మాన్యువల్గానో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి యాన్యువల్లీ ఒక 5000 10,000 తీసుకోండి. ఒక ఏడాది వచ్చేసరికి ఒక 500 మంది కస్టమర్స్ని మీరు గ్రాప్ చేయగలిగితే ఈజీగా మనం లక్షల్లో రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. అంటే చూసారా, చాలామందికి స్కిల్ బుక్ రీడింగ్ అనేది చాలా నార్మల్ ఆబ్జెక్ట్. బట్ దాని నుంచి మనం నెంబర్ ఆఫ్ బుక్ రీడింగ్ క్లబ్స్ కానీ, బుక్ రీడింగ్ హాబీస్ కానీ, ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్ కానీ, బుక్ రైటింగ్ టెక్నిక్స్ని కానీ, బుక్ పబ్లిషింగ్ టెక్నిక్స్ని కానీ, ఇటువంటి వాటన్నిటిని డెవలప్ చేసి మార్కెట్లో లాంచ్ చేయొచ్చు. ఇది స్కిల్ బేస్డ్ బిజినెస్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా ఫస్ట్ మీలో ఉన్న స్కిల్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఒకవేళ మీ స్కిల్ని మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో ఒక 10 to 20 పాయింట్స్ రాయండి. మీకు బాగా ఏమవచ్చు? ముగ్గులు వేయడం వచ్చా, బొమ్మలు వేయడం వచ్చా, పాటలు పాడడం వచ్చా, కామెడీ కంటెంట్ రాయడం వచ్చా, ఒక యాడ్ని డిజైన్ చేయడం వచ్చా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చా, ట్రావెలింగ్ బాగా చేస్తారా, ఫుడ్ రివ్యూస్ బాగా చేస్తారా, లేదా వంటలు బాగా చేస్తారా, ఒక వీడియోని బాగా డిజైన్ చేస్తారా, లేదా ఓన్లీ ఫోటోగ్రఫీ బాగా చేస్తారా? ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఆ స్కిల్ని బిజినెస్ మోడల్ కింద ఎలా మార్చాలో నేను చెప్తాను, లేదా ఈ ఫర్దర్ వీడియోస్ని మీరు అబ్జర్వ్ చేసినా సరే ఒక స్కిల్ని మనం బిజినెస్ మోడల్గా ఎలా మార్చుకోవచ్చు, సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఎలా లాంచ్ చేయొచ్చు అన్న క్లారిటీ మీకు ఈజీగా వస్తుంది. ఇటువంటి ట్రెండింగ్ స్టార్టప్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సిరీస్లో ఉన్న 100 వీడియోస్ని వాచ్ చేయండి. తద్వారా మీ బిజినెస్ మోడల్కి అవసరమైన డెసిషన్ని తీసుకోండి.